రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్దే ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ముందుగా వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు చేపట్టిన తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. అంతకు ముందు ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. ఈ విడతలో మొత్తం 4135 గ్రామ పంచాయతీల్లో ఎన్నికకు నోటీసు ఇవ్వగా 5 పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 789 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 3341 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ స్థానాలకు 10,668 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రెండో విడతలో 36,602 వార్డులకు గాను 94 వార్డుల్లో నామినేషన్ దాఖలు కాలేదు. 10,317 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 26,191 వార్డులకు ఎన్నిక జరిగింది. రెండో దశలో వార్డు సభ్యుల పదవుల బరిలో 63,480 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 29,964 పోలింగ్ కేంద్రాలకు గాను 673 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేశారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. రెండో విడతలో భాగంగా ఇవాళ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం మనం చూడవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలింగ్ లెక్కింపు కేంద్రాల వద్ద లెక్కింపు ప్రక్రియను చూడవచ్చు. ఆ యొక్క పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ముందుగా బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న బ్యాలెట్ పత్రాలను విడదీస్తున్నారు. ముందుగా తెలుపు రంగు పత్రాలకు సంబంధించి చూసుకుంటే మనకు వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాలను, అలాగే గులాబీ రంగు చూసుకుంటే సర్పంచ్ బ్యాలెట్ పత్రాలని, వాటన్నింటినీ కూడా విడదీసి ముందుగా వార్డు సభ్యు వాటిని 25 చొప్పున ఒక కట్టలు కడతారు. అనంతరం ముందు వార్డు సభ్యుల లెక్కింపు చేశారు. మనం అక్కడ చూడవచ్చు స్పష్టంగా తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలు, వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాలు, వాటి లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్థుల వారిగా, గుర్తుల వారిగా ఏ అభ్యర్థికి ఏ గుర్తుకి ఎన్ని ఓట్లు వచ్చి ఆ లెక్కింపు ప్రక్రియను కొనసాగుతారు. అన్ని ఆ పంచాయతీకి సంబంధించిన అన్ని వార్డుల లెక్కింపు ప్రక్రియ ముందుగా పూర్తి చేశారు. ఆ వార్డు లెక్కింపు ప్రక్రియ పూర్తయిన అనంతరం సర్పంచ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చూస్తారు. సహజంగా చిన్న పంచాయతీలో తక్కువ ఓటర్లు ఉన్న పంచాయతీ ఫలితం ముందుగా వెలువడే అవకాశం కనిపిస్తుంది. మిగతా పంచాయతీలకు చూసుకుంటే కొంత 12, 13 పై వార్డులు ఉన్న పంచాయతీల ఫలితాలు మరి కాస్త ఆలస్యమయ్యే అవకాశం అంటే కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. ముందుగా పూర్తి స్థాయిలో గత మొదటి దశ అనుభవాల నేపథ్యంలో కొంత జాగ్రత్తలు తీసుకున్నారు. బ్యాలెట్ పత్రాల మడతలు, బ్యాలెట్ పత్రాల పంపిణీ తదితర విషయాలు జాగ్రత్తలు తీసుకునే నేపథ్యంలో ఎక్కడా పెద్దగా సమస్య ఉత్పన్నం కాలేదని చెప్తున్నారు. మొత్తం ఇవాళ జరిగిన ఎన్నికల్లో 3,341 సర్పంచ్ స్థానాలకు, అలాగే 26,000కు పైగా వార్డు సభ్యులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 74,000 మంది పైగా అభ్యర్థులు బరిలో ఉన్న వారికి సంబంధించి ఓటర్లు తీర్పునిచ్చారు. అవన్నీ కూడా ప్రస్తుతం నిక్షిప్తమే. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ వీటన్నింటి ఫలితాలు వెల్లడవుతాయి. ఒకవేళ ఫలితాలన్నీ వెల్లడే వీలైతే ఇవాళే కూడా ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రఘువర్ధన్. రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్దే ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ముందుగా వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు చేపట్టిన తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. అంతకుముందు ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు ముగిసింది. ఈ విడతలో మొత్తం 4135 గ్రామ పంచాయతీల్లో ఎన్నికకు నోటీసు ఇవ్వగా 5 పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 789 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమగా మిగిలిన 3341 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ స్థానాలకు 10,668 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రెండో విడతలో 36,602 వార్డులకు గాను 94 వార్డుల్లో నామినేషన్ దాఖలు కాలేదు. 10,317 వార్డులు ఏకగ్రీవమవగా మిగిలిన 26,191 వార్డులకు ఎన్నిక జరిగింది. రెండో దశలో వార్డు సభ్యుల పదవుల బరిలో 63,480 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 29,964 పోలింగ్ కేంద్రాలకు గాను 673 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేశారు.